నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఈ రోజు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి అంబేద్కర్ చౌరస్తా పూర్తిగా జలమయమైంది. పలు గ్రామాలను భారీ వర్షం ముంచెత్తింది. ప్రధాన రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, నాగర్ కర్నూల్ జిల్లాను ఒక 4-5 రోజుల క్రితం మోంతా తుఫాను మొత్తం ముంచెత్తినప్పటికీ మళ్ళీ మరొకసారి ఈ రోజైతే పూర్తి స్థాయిలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంతా కూడా తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తి స్థాయిలో నాగర్ కర్నూల్ ప్రధాన రహదారి ఏదైతే 9 జంక్షన్ తర్వాత బిఎస్ఎన్ఎల్ టవర్ ఉండేటువంటి ప్రాంతం ఉందో అది మొత్తం కూడా పూర్తి జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పవచ్చు. దీంతో పాటు భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే ఎక్కడైతే మధ్యలో డివైడర్ ఉంటుందో ఆ డివైడర్ అంటే ఉండే అటువంటి ఎత్తు అంత లోతు నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. దాని కింది వైపు ఉండేటువంటి పలు కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ ఉండేటువంటి ఇళ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి పూర్తి స్థాయిలో వర్షపు నీరు చేరి అంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో అక్కడ నీళ్లు పూర్తిగా డ్రైనేజ్ అంతా కూడా తెల్లా చెదురు కావడంతో పాటు పూర్తి స్థాయిలో డ్రైనేజ్ తో పాటు మురికి నీరుతో పాటు ఈ వర్షపు నీరంతా కూడా చేరి ఇళ్లలోకి చేరడంతో చాలా దుర్గంధం వెదలడమే కాకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా అంబేద్కర్ చౌరస్తా ఏదైతే నల్లవెల్లి చౌరస్తా అంటారు దాన్ని, ఆ ప్రాంతం అయితే పూర్తి స్థాయిలో అంటే చాలా లోతు నీళ్లు, అక్కడ వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. అక్కడ ట్రాఫిక్ అయితే పూర్తి స్థాయిలో జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందుకు వెళ్ళాలంటే కార్లు బైకులు అయితే పూర్తి స్థాయిలో కార్లు పూర్తి అద్దాలు ఎంత వరకు ఉంటాయో ఆ స్థాయిలో నీరు ప్రవహిస్తా ఉండడంతో వాహనదారులు ముందుకు వెళ్ళడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ మోంతా తుఫాను మొన్ననే పూర్తి స్థాయిలో ఇక్కడ పాత ఇళ్లు కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు జలమయం కావడం కాకుండా పంటలన్నీ కూడా భారీ నష్టమైనటువంటి పరిస్థితి ఒక 4-5 రోజుల క్రితమే నాగర్ కర్నూల్ జిల్లా అంతా కూడా అతలకుతలం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ రోజు భారీ వర్షం జిల్లా కేంద్రంలో కురవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సైతం కూడా భారీ వర్షం పడతా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే పలు మండలాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అయితే రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జనజీవనం అంతా కూడా కాసేపు మొత్తం పూర్తి స్థాయిలో స్తంభించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ వర్షము ఈ స్థాయిలో ఇప్పటికే అంటే వర్షాకాలం అయిపోతున్నప్పటికీ కూడా ఈ వర్షాలు రావడం అంటే వర్షాకాలం ప్రారంభం కాకముందే వర్షాలు స్టార్ట్ కావడం, దీంట్లో పూర్తి స్థాయిలో పంటలు అయితే చేతికి వచ్చినటువంటి పంటలు కాస్తో కూస్తో ఇప్పటికే వర్షానికి పూర్తిగా ధ్వంసమైనటువంటి పంటలు వరి కావచ్చు లేదంటే మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు ఇవన్నీ కూడా పంటలు దెబ్బతిన్నాయి. అయితే కాస్తో కూస్తో పడినటువంటి పంటలను ఇప్పుడు అమ్ముకోవడానికి తీసుకెళ్తే అక్కడనేమో రకరకాల కొర్రీలు పెట్టి ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రైతులు అవస్థ పడతా ఉన్నారు. అయితే కొంత పండినటువంటి పంటను మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ కొనరు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంటే పూర్తి స్థాయిలో కూలీలు దొరకక ఒకవైపు, తర్వాత పత్తి తీయలేక మరొక వైపు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ వర్షం పూర్తి స్థాయిలో ముంచెత్తడంతో ఉన్న కాస్త కూస్త వచ్చిన పంట నీటి అంటే వర్షార్పణం కావడంతో రైతులంతా కూడా దిగాలు చెందడమే కాకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజలైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక పనుల మీద వెళ్తున్నటువంటి ప్రజలైతే అనేక ఈ వర్షానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.